ఈ 10,000 వల్లే ఆ అమ్మాయి జీవితం నాశనం అయింది. మీ 10,000 మీరు తీసుకున్న అమ్మాయి జీవితం నిలబెట్టింది. 10,000 ఏంటి, నేను ఇవ్వడం ఏంటి? నా వల్ల అమ్మాయి జీవితం నాశనం కావడం ఏంటి? అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఆ అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది. ఆ అమ్మాయికి నాకు ఏ విధమైన సంబంధం లేదని మీకు తెలుసు. కేవలం మీరు 10,000 ఇవ్వడం వల్ల నేను అబద్ధం సాక్ష్యం చెప్పాను. ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం చేయకండి. ఆ అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేసుకోండి. నీతో సంబంధం ఉన్న అమ్మాయిని మా అబ్బాయికి ఎలా పెళ్లి చేస్తావయ్యా? లాయర్ గారు అలా చెప్పంటే కదా నేను చెప్పాను. లాయర్ గారు చెప్పడం ఏంటి? ఇక్కడే ఉన్నారు, వెళ్ళి మాట్లాడు. లాయర్ గారు, ఏమండి లాయర్ గారు, ఈ అమ్మాయికి నాకు సంబంధం ఉందని నాతో అబద్ధం సాక్ష్యం చెప్పించి ఆయనతో 10,000 ఇప్పించింది మీరు కాదు? ఏమిటి శర్మ, ఇతను కోర్టులో చెప్పింది అబద్ధం సాక్ష్యం? ఎవరు సార్ మీరు? నేనేమిటి అబద్ధం సాక్ష్యం చెప్పించడం? ఇన్నేళ్ల నా సర్వీస్ లో నేను ఎప్పుడైనా అబద్ధం సాక్ష్యం చెప్పించడం చూశారు సార్ మీరు? ఏమయ్యా, నువ్వు నేను ఎప్పుడు కలుసుకున్నావు, ఎప్పుడు మాట్లాడుకున్నావు? ఈ కేసుతో నాకు సంబంధం ఉంది, నేను సాక్ష్యం చెప్తాను అన్నావు. సరే రమ్మన్నాను, వచ్చావు, సాక్ష్యం చెప్పావు. సార్, మీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు సరిగ్గా తెలియదు. ఆడపిల్లలు ఉండే ఉంటారు. ఒక ఆడపిల్ల ఉసురు మాత్రం పూసుకోవద్దని చెప్తున్నాను. కేవలం ఈ పిల్ల పెళ్లి పాడు చేయడం కోసం నాతో మీరు అబద్ధం సాక్ష్యం చెప్పించారు. ఏమండి ధనంజయరావు గారు, ఏమిటి న్యూసెన్స్ అంతా? న్యూసెన్స్ కాదండి, మహా న్యూసెన్స్. ఆనాడు తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని నేను చంపడానికి ప్రయత్నించానని నా మీద పోలీస్ కేసు పెట్టింది. కోర్టులో సాక్ష్యం ఇచ్చాడని ఏ ₹1,00,000 ఇతని బుట్టలో వేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ పెళ్లి ఆపేసి నా ఆస్తితో కొట్టాలని చూస్తుంది. ఇదంతా బ్లాక్ మెయిలింగ్ అండి. ఇన్స్పెక్టర్ గారు చూడండి. పిచ్చి పిచ్చి వేషాలు వస్తున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి, లేకపోతే అరెస్ట్ చేస్తాను. నిజమే చెప్తున్నాను. కేవలం నా ఒక్క అబద్ధం సాక్ష్యం వల్ల అమ్మాయి జీవితం నాశనం చేయకండి. అంటే నువ్వు చెప్పిన అబద్ధము సాక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీర్పు చెప్పానంటావా? అంటే మేమంతా అసమర్థులం అంటావా? అబద్ధము సాక్ష్యం ఏదో నిజమేదో మాకు తెలియదంటావా? చూడు, అనవసరంగా నువ్వేదో చేయడానికి వచ్చి మరేదో చేయడానికి ప్రయత్నించు. వెళ్ళావు, అమ్మాయిని తీసుకుని వెళ్ళు. ఇదిగో జడ్జి గారికి కూడా కోపం వచ్చు. వెళ్ళు, వెళ్ళవయ్యా. చూడు తమ్ముడు, నా మాట నమ్ము. నాకు కల్పనకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం నీకు కల్పనకు ఉన్న సంబంధాన్ని చెడగొట్టడం కోసమే మీ నాన్న డబ్బారు చూపించి నాతో అబద్ధం సాక్ష్యం చెప్పించాడు. ప్లీజ్ నా మాట నమ్ము. నాకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయొద్దంటావు, మరి ఈ అమ్మాయి జీవితం నాశనం చేయమంటావా? అంత పవిత్రురాలైతే నువ్వే కట్టుకో. నీ ఉద్రేక నాకు వేరే మార్గం కనిపిస్తుంది. అసలు నువ్వెవరు? నన్ను ఎందుకు ఆపావు? నీకు నాకు సంబంధం ఏమిటి? నువ్వు చావడానికి బ్రతకడానికి మధ్య ఉన్న సంబంధం. లేదు, నేను చావాలి, జరిగింది చాలు. అదే నేను నిర్ణయం అయితే నేను కాదని సత్యం ముందు నా చావుకు అభిమన్యుడే కారణమని ఈ తెల్లకాతి మీద రాసి సంతకం పెట్టి కమా. నేరం చేసింది నేను, శిక్ష అనుభవించాల్సింది. నా శిక్ష నువ్వు వేసుకుంటే నేను చేసిన పాపాన్ని శిక్ష అనుభవించాలిగా. ఏ రాయలేదే? రాయడానికి మనసు రావటం లేదు కదా. రాసిస్తానని ఉడికిస్తానని భయం కదా. నేను ఎలాగో చస్తున్నానో పాపం ఆయన ఎందుకు చంపడం అనే? నన్ను చంపాలన్నంత కోపం దానివి బాధపడటం జరిగింది. ఎందుకు ఆగా? నువ్వు మనిషివి కాబట్టి, నీకు మనసుంది కాబట్టి, ఆ మనసు మెత్తబడింది కాబట్టి. అలాగే నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు ఉందని, నా మనసు మెత్తబడిందని నువ్వు ఎందుకు అనుకో? చూడు కదా, సత్యం సాధిస్తా. బ్రతికించారుగా, ఏం సాధించాను? బాగా బ్రతికే మనిషిని బ్రతకనివ్వకుండా చేశారు. బ్రతికే వద్దనుకున్న దాన్ని బ్రతికించారు. ఇప్పుడు నేను బ్రతికి ఏం చేయాలంటారు? చెప్పండి, నన్నేం చేయమంటారు? మీరేసిన ముద్రతో బయట మనిషిగా తిరగల్లా, బ్రతకల్లా. ఒకవేళ బ్రతకాలనుకున్నా ఈ సంఘం నన్ను బ్రతకనిస్తుందా?
అందుకే నేను చావాలంటే చావాలి. మనిషి గమ్యం సాగు కాస్త. నిజమే, బ్రతకడానికి నాకు ఒక గమ్యం కావాలిగా. నీ మనసు మార్చుకోగలిగితే ఆ గమ్యం నేనే అవుతుంది. అవును, నా వల్ల నాశనం నీ బ్రతుకు, నా వల్ల.